ప్రభుత్వం న్యాయవాదుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా కడప కోర్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టిన న్యాయవాదులు జీవో 155 ఉపసంహరించుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కడప, కర్నూలు, అనంతపురం కోర్టు పరిధిలో జరిగే గంజాయి, డ్రగ్స్ తదితర కేసుల వ్యవహారంలో అన్ని కేసులను బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటే తిరుపతి జిల్లాలోకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతి జిల్లా పరువు తీసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు అంటున్న కడప న్యాయవాదులతో మా ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో పూర్తి స్థాయిలో ఆ న్యాయవాదులు పుట్టగొట్టేటువంటి జీవోలను అమలు చేస్తూ ఉందని చెప్పేసి కడప జిల్లాలో న్యాయశాఖకు సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా 3వ రోజు ఉద్యమాన్ని చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుర్రప్ప ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్న, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ జీవో తీసుకొచ్చింది, దాని ద్వారా న్యాయవాదులు కలిగేటువంటి నష్టం ఏంటి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6 ఈగిల్ కోర్ట్స్ అని చెప్పేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని చెప్పేసి గత వారం రోజుల క్రితము రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అవగాహన రాహిత్యంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈగిల్ కోర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశము విశాఖపట్నము, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర చోట్ల ఈ 6 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడం జరిగింది. ఈ కోర్టుల యొక్క ముఖ్య ఉద్దేశము గంజాయి, హెరాయిన్, కొకైన్ తదితర మత్తు పదార్థాల సేవించినటువంటి కేసుల్ని విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తిరుపతిలో, రాయలసీమకు సంబంధించి రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాలకు సంబంధించి తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఆ కేసులను విచారించేటటువంటి డిసిగ్నేటెడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఆఫీసర్స్ ఉన్నారు. ఒకవేళ ఆఫీసర్స్ లేకపోతే గవర్నమెంటే అపాయింట్మెంట్ చేయాలా, సిబ్బందిని అపాయింట్ చేయాలా, స్పీడ్గా డిస్పోజ్ చేయాలా. అంతేకాని ఇక్కడ రాయలసీమలో నడిబొడ్డున ఉన్నటువంటి కడపలో కోర్టు ఏర్పాటు చేయక తిరుపతిలో ఏర్పాటు చేసి, అంటే కర్నూలులో ఎక్కడో బార్డర్లో జరిగితే, అనంతపురం బార్డర్లో ఎక్కడో జరిగితే తిరుపతికి వెళ్ళి ఒక సామాన్య కక్షిదారుడు తిరుపతికి వెళ్ళి న్యాయవాదిని వెంట పెట్టుకొని ఆ రోజంతా అక్కడ బస చేసి ఒక న్యాయవాది ఏర్పాటు చేసుకొని తన కేసును నిర్దోషిగా నిరూపించడానికి సాధ్యమవుతుందా? ఒకవైపు మీరే చెప్తారు ప్రజల వద్దకే న్యాయ పరిపాలన గ్రామ న్యాయాలని కూడా చెప్తున్నారు. మరి గ్రామ న్యాయాలు ప్రజల ముంగిటే తీసుకుపోతా ఉంటే ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేసుల్ని, కోర్టుల్ని తిరుపతికి మీరు ఎట్లా తీసుకుపోతారు? మీరు ఈ కోర్టుల్ని అక్కడ తీసుకువెళ్ళాలని చెప్పి ఎవరితో చర్చించారు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ మేధావులతో చర్చించారా? బార్ అసోసియేషన్ సభ్యులతో చర్చించారా? హైకోర్టు బెంచ్ను కర్నూలు జిల్లాకు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు, వాటిని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు కదా. హైకోర్టు బెంచ్ని పక్కన పెట్టండి, ఇష్యూ డైవర్ట్ చేస్తే మాకు విభేదాలు పెట్టించేదానికి మీడియా మీరు చెప్పొద్దండి. మేము అడిగే ప్రశ్న ఒక్కటే, ఈ గాంజా ఈ కేసుల్ని తిరుపతిలో పెట్టకూడదు. తిరుపతిలో ఎందుకు పెట్టకూడదని చెప్తుంటాము, అది కూడా ఒక లాజిక్ చెప్తాం చూడండి. తిరుపతి, తిరుమల ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. గంజా సేవించే వాళ్ళు మానసిక ధోరణి ఎలా ఉంటుందో తెలుసండి. ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్తారు, తిరుపతికి వెళ్ళి మత్తు సేవిస్తారు, ఎన్నెన్నో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతాయి, మద్యం సేవిస్తారు, మత్తు సేవిస్తారు, అడల్టరీ జరుగుతుంది. ఇన్ని కేసులు, ఇంత మానసిక ధోరణి ఉన్నటువంటి వ్యక్తుల్ని తిరుపతిలో పెడితే తిరుపతిలో 24 గంటలు ప్రజలు తిరుగుతూ ఉంటారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం. అటువంటి ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటువంటి అసాంఘిక శక్తులను తిరగనిచ్చేటువంటి ప్లేసులు అక్కడ పెడితే ఏమైనా శాంతి భద్రతలు భంగం కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? వ్యవహారంపై రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఉద్యమానికి మీరు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు? తప్పకుండా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కడప బార్ అసోసియేషన్ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు జీవో నెంబర్ 145ను తక్షణమే ఉపసంహరించుకోండి. ఎందుకంటే మీరు ఒకవైపేమో గ్రామ న్యాయాలయాలని చైతన్యం చేస్తారు, ఒకవైపేమో న్యాయ వ్యవస్థ ఒక చోట ప్రజల ముంగిటుంటే ఇంకో చోట దూరం పెడుతున్నారు. పెట్టే ప్లేస్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న చోట అసాంఘిక శక్తుల్ని మీరు డంపు చేయడం ఎంతవరకు న్యాయం? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వము 150 జీవో ఏదైతే అమలు చేయడానికి కసరత్తు మొదలుపెట్టిందో దాన్ని ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ న్యాయవాదులు హెచ్చరిస్తా ఉన్నటువంటి పరిణామంగా భావించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసఫ్ 60 న్యూస్ కడప జిల్లా నుండి.